హాయ్ హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగున్నారని బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. నేను ఈరోజు వచ్చేసి మీకు ఈ వీడియోలో మనందరికీ ఎంతో ఉపయోగకరమైన మన ఇంట్లో ఉండే వస్తువు వాషింగ్ మిషన్ అండి. ఈ వాషింగ్ మిషన్ అనేది మనం రెగ్యులర్గా కూడా మన ఎంతో టైం అనేది సేవ్ చేస్తుంది అనమాట. సో ఆ వాషింగ్ మిషన్ ఎక్కువ కాలం అనడానికి, అలాగే ఈ వాషింగ్ మిషన్ మనం వీక్లీ కానీ డైలీ కానీ క్లీన్ చేస్తూ ఉంటాం కదా. చాలా మంది కూడా ఈ క్లీనింగ్ ప్రాసెస్ అనేది తెలియదు అనమాట. అంటే దాంట్లో ఉన్న ఏ పార్ట్స్ని బయటికి తీసి క్లీన్ చేసుకోవాలి, అదేవిధంగా ఏ విధంగా ఫిట్ చేసుకోవాలి, వాషింగ్ మిషన్ ఎన్ని రోజులకు ఒకసారి క్లీన్ చేసుకుంటే చాలా ఎక్కువ కాలం మన్నుతుంది, అట్లాగే దాంట్లో మనం తెలుసుకోవాల్సిన టిప్స్ గురించి ఈరోజు నేను ఈ వీడియోలో అయితే కనుక మీకు షేర్ చేద్దాం అనుకుంటున్నాను. ఈ వీడియో అనేది మీకు చాలా యూజ్ అవుతుంది అనమాట. సో చివరి వరకు అయితే కనుక ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్లీ మన ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళు మన ఛానల్ అయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు. ఈ వీడియోని లాస్ట్ వరకు చూసి మన వీడియో కనుక మీకు నచ్చితే కనుక లైక్ చేయండి. అలాగే ఈ వీడియో ద్వారా చాలామందికి హెల్ప్ఫుల్ అవ్వడానికి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తో అలాగే మీ రిలేటివ్స్తో షేర్ చేసుకుంటారని నేను ఆశిస్తున్నాను. సో ఇంకెందుకు ఆలస్యం, మన వీడియోకి వెళ్ళిపోదాం రండి. నేనైతే ఈ వాషింగ్ మిషన్ని అబౌవ్ 5 years నుంచి అయితే కనుక యూజ్ చేస్తున్నానండి. నేను శాంసంగ్ వాషింగ్ మిషన్ అయితే కనుక యూజ్ చేస్తున్నాను, ఫ్రంట్ డోర్ అనమాట. అంతకుముందు నేను టాప్ సెక్షన్ ఉన్నది వాడాను అనమాట. కానీ దానికన్నా ఇది బాగుంటుందని చాలామంది సజెస్ట్ చేశారనమాట. దానికోసం అయితే కనుక నేను ఈ వాషింగ్ మిషన్ తీసుకున్నాను. అది చాలా బాగా వర్క్ అవుతుందండి వాషింగ్ మిషన్ ఇది. అంటే వాషింగ్ మిషన్లో అయితే కనుక ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వకుండా చక్కగా బాగా అయితే కనుక ఉంటుందన్నమాట. కానీ వాషింగ్ మిషన్ అనేది మనం ఎక్కువ కాలం, అంటే కొంతమంది సరిగ్గా క్లీన్ చేసుకోవడం రాకపోవడం వల్ల ఏమవుతుందంటే బట్టలు వాష్ అయినా కూడా ఒక విధమైన స్మెల్ వస్తూ ఉంటాయి అన్నమాట. సో ఆ స్మెల్ రాకుండా వాషింగ్ మిషన్ నీట్గా ఉండడం కోసం నేనైతే కనుక మీకు ఏ విధంగా క్లీన్ చేసుకోవాలని చూపిస్తున్నాను. నేను వీక్లీ క్లీన్ చేస్తాను అనమాట. ఇప్పుడు ఈరోజు సండే అవ్వడం వల్ల క్లీనింగ్ అయితే చేసుకుందామని చెప్పి నేనైతే ఈ ప్రాసెస్ మీకు చూపిద్దామని అయితే కనుక ఈ వీడియో తీస్తున్నాను అనమాట. ఫస్ట్ వచ్చేసేసి మనం లిక్విడ్ కానీ అదేవిధంగా పౌడర్ వేస్తాం కదా, అదనమాట. ఈ చాలామందికి ఏంటంటే ఇది బయటికి తీసుకొని క్లీన్ చేసుకోవచ్చు అన్న విషయం తెలియదు అనమాట. తెలియక అందరూ కూడా ఇక్కడే ఉంచేసి క్లీన్ చేస్తూ ఉంటారు. నేను సర్ఫ్ యూజ్ చేసినప్పుడు ఇట్లా ఇది చూడండి, మనం ఈ విధంగా పట్టేస్తూ ఉంటుంది అనమాట. లిక్విడ్ అయితే కనుక ఈ విధంగా ఎక్కువ పట్టదనమాట. కాబట్టి నేనైతే సజెస్ట్ చేసేది ఏంటంటే మీకు సర్ఫ్ కన్నా లిక్విడ్ యూజ్ చేయడం వల్ల బట్టలు కూడా ఎక్కువ వాషింగ్ అనేది బాగుంటుంది. అట్లాగే మిషన్ కూడా ఈ విధంగా పట్టేయకుండా చక్కగా బాగుంటుంది అనమాట. ఎందుకంటే కొన్ని పార్ట్స్లో మనం ఎంత క్లీన్ చేసినా కూడా క్లీనింగ్ అనేది అంత బాగా అవ్వదనమాట. అందుకని లిక్విడ్ అయితే కనుక వాడండి అయితే కనుక నేను సజెస్ట్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ డోర్ ఎలా ఓపెన్ చేసుకొని నేను చూపిస్తాను. చూడండి, ఇక్కడ చిన్న బటన్ ఉంటుంది అనమాట. ఈ బటన్ని మీరు క్లిక్ చేసి ఇలా బయటికి లాగితే ఇలా బయటకు వచ్చేస్తుంది. దీన్ని చక్కగా కూడా మనం బ్రష్తో అయితే కనుక నీట్గా క్లీన్ చేసేసుకోవచ్చు. ఇది ఫస్ట్ మనం ఓపెన్ చేసి క్లీన్ చేసుకోవాల్సిన ఒక పార్ట్ అనమాట. ఫస్ట్ పార్ట్ అని చూపిస్తున్నాను. అట్లాగే ఇది మళ్ళీ పెట్టేసుకునేటప్పుడు చక్కగా నీట్గా ఇలా అడ్జస్ట్ చేసుకుంటా చక్కగా పెట్టేసుకోవచ్చు. ఫ్రీగా పెట్టేస్తాను అనమాట. మళ్ళీ క్లీన్ చేసుకోవాలంటే బటన్ ఉంటుంది, బటన్ ఓపెన్ చేసి ఇలా క్లీన్ చేసేసుకోవచ్చు. అట్లా ఇది బయటకు తీసేసుకొని మన లోపల ఉన్నది కూడా చక్కగా ఒక బ్రష్ పెట్టేసుకొని క్లీన్ చేసేసుకోవచ్చు. మళ్ళీ అలాగే వాషింగ్ మిషన్లో మనం క్లీన్ చేసుకోవాల్సిన పార్ట్లో ఇంకొకటి అనమాట. ఇది చక్కగా ఇలా ప్రెస్ చేయగానే ఇలా ఓపెన్ అయిపోతుంది కింద. దీంట్లో ఇది మీరు చూస్తున్నారు కదా, దీన్ని చక్కగా ఇట్లా వదిలేసేస్తే మీకు వేస్ట్ వాటర్ అంతా వచ్చేస్తుంది అనమాట బయటికి. చూడండి, ఇట్లా వేస్ట్ వాటర్ అంతా కూడా ఇట్లా బయటికి రిలీజ్ అయిపోతూ ఉంటుంది. తర్వాత ఇది తీసేసిన తర్వాత ఇక్కడ చూడండి, ఇది ఉంది కదా, దీన్ని బ్యాక్ తిప్పాలి. ఇలా తిప్పితే మీకు ఇది ఓపెన్ అవుతుంది. దీంట్లో కూడా మన వేస్ట్ వాటర్ అంతా ఉంటుంది అనమాట. అంటే వచ్చిన మొత్తం చెత్త అంతా అక్కడే ఉంటుంది. చూడండి, ఆ విధంగా బయటకు వచ్చేస్తాయి. ఇప్పుడు చూసారా, ఇదంతా కూడా డస్ట్ అనమాట. ఈ డస్ట్ అంతా కూడా మనం క్లీన్ చేసుకుంటూ ఉండాలి. లేదంటే వాషింగ్ మిషన్ అనేది మనకి రకరకాల కోడ్లు పడతాయి అనమాట. అలా కాకుండా ఈ విధంగా క్లీన్ చేసుకుంటూ ఉంటే మనకి ఏ విధంగా కూడా వాషింగ్ మిషన్ అనేది రిపేర్ అనేది రాదనమాట. ఈ విధంగా బ్రష్తో చక్కగా లోపలికి పెట్టేసేసుకొని ఇది డోర్ కూడా చక్కగా ఇలా ఓపెన్ అయిపోద్దండి. ఇలా చక్కగా ప్రెస్ చేసి చక్కగా ఇలా తీస్తే ఇలా ఓపెన్ అయిపోద్ది. మళ్ళీ క్లీన్ చేసేసుకొని చక్కగా ఇలా పెట్టేసేసుకోవచ్చు చక్కగా. ఓకేనా, ఇది చక్కగా ఈ విధంగా క్లీన్ చేసేసుకోవాలి. చుట్టూ కూడా ఎటువంటి డస్ట్ లేకుండా చక్కగా క్లీన్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది కనుక క్లీన్ చేయకపోతే ఏమవుతుందంటే
ఇది మళ్ళీ డ్రమ్లోకి వెళ్ళి వాటర్ మన బట్టలు ఏదైతే వాష్ చేస్తామో అవి స్మెల్ వస్తూ ఉంటాయి అన్నమాట. అందుకోసం దీన్ని అయితే కనుక రెగ్యులర్గా క్లీన్ చేసుకుంటూ ఉండాలి. ఇది ఉంది కదా, దీన్ని కూడా చక్కగా బ్రష్తో శుభ్రంగా క్లీన్ చేసేసుకోవాలన్నమాట. చూడండి, శుభ్రంగా క్లీన్ చేసేసుకున్న తర్వాత ఈ లోపల పెట్టే ఇది కూడా క్లీన్ చేసేసుకోవాలి. మీకు యారో కనిపిస్తూ ఉంటుంది చూడండి, యారో దీన్ని బట్టి లోపలికి ఇలా పెట్టేసుకొని ఈ యారో చూపిస్తున్నారు కదా, ఈ విధంగా ఇది కిందకి కాకుండా పైకి ఉండాలి. చక్కగా గట్టిగా బిగించుకుంటుంది అనమాట. తర్వాత ఈ లోపల ఉన్న వాటర్ కూడా దీని ద్వారా అయితే కనుక బయటకు వచ్చేస్తుంది. తర్వాత దీన్ని మనం యాజ్టీస్గా ఉన్న ప్లేస్లో పెట్టేసుకొని డోర్ ఇలా వేసేసుకుంటే ప్రెస్ చేస్తే ఇది లాక్ అయిపోద్ది అనమాట. మళ్ళీ కావాలంటే తీసుకుంటూ వచ్చేస్తుంది. తర్వాత వాషింగ్ మిషన్ బ్యాక్ సైడ్ చూస్తే మనకు వాటర్ వచ్చే పైప్ ఉంటుంది కదా, దీన్ని కూడా మనం చక్కగా ఓపెన్ చేసేసుకోవచ్చు అనమాట. వాషింగ్ మిషన్ బ్యాక్ సైడ్ ఈ విధంగా ట్యాప్ ఉంటుంది అనమాట. అంటే పైప్ నుంచి వాటర్ లోపలికి వెళ్ళేది ఉంటుంది కదా. ఫస్ట్ ఇది ఓపెన్ చేసుకునే ముందు మీరు ట్యాప్ అయితే కనుక ఆఫ్ చేసుకోండి. ఏ ట్యాప్కి అయితే మీకు కనెక్షన్ ఉందో ఆ ట్యాప్ కనెక్షన్ అయితే కనుక పూర్తిగా క్లోజ్ చేసేసుకొని తర్వాత అయితే ఓపెన్ చేయండి. ఎందుకంటే వాటర్ వెళ్తూ ఉంటాయి కదా. చూడండి, ఇలా తిప్పుతుంటే వాటర్ లీక్ అవుతుంది చూడండి. చక్కగా మనం ఇలా ఓపెన్ చేసేసుకుంటే ఓపెన్ అయిపోతుంది మనకి. ఈ విధంగా అయితే కనుక మనకి ఓపెన్ అయింది కదా. ఓపెన్ అయిన తర్వాత దీంట్లో వాటర్ వెళ్ళేది ఉంటుంది అనమాట. దీని నుంచి వాటర్ లోపలికి వెళ్తాయి అనమాట. ఇప్పుడు ఈ వాటర్ ఏదైతే వెళ్ళేది ఉందో ఇక్కడ ఉంటుంది అనమాట. దీనికి బాగా డస్ట్ పెట్టేస్తుంది. మాకు నిన్న మా ట్యాంక్ క్లీన్ చేశారు. క్లీన్ చేయడం వల్ల ఏదైతే డస్ట్ ఉందో పైపులో డస్ట్ అంతా కూడా ఇక్కడ పేరుకుపోద్ది. దీన్ని మనం తీసి చక్కగా నీట్గా క్లీన్ చేసుకోవాలి. చూడండి, ఇది ఉంది కదా, చక్కగా దీని ద్వారా అయితే కనుక వాటరు చక్కగా ఈ డస్ట్ ఏదైతే ఉందో అది అక్కడ నిలిచిపోయి వాటర్ లోపలికి వెళ్తాయి అనమాట. ఇప్పుడు దీన్ని మనం చక్కగా క్లీన్ చేసుకుంటే మనకి చక్కగా వాటర్కి అనేది వెళ్ళడానికి ఎటువంటి అడ్డంకి అనేది ఉండదు అనమాట. ఇప్పుడు దీన్ని కూడా క్లీన్ చేసుకున్నాము. ఈ విధంగా అయితే కనుక చక్కగా క్లీన్ చేసేసుకోవాలన్నమాట, ఎటువంటి డస్ట్ కానీ ఏమీ లేకుండా. ఇప్పుడు ఇది ఏదైతే మనం లోపలికి పెడతామో ఆ ప్లేస్ ఉంది కదా, దాన్ని కూడా చక్కగా మనం బ్రష్తో చక్కగా క్లీన్ చేసేసుకోవాలన్నమాట. ఇలా లోపలికి వెళ్ళే దారంతా కూడా క్లీన్గా ఉండాలి. చూడండి, ఈ విధంగా చూడండి. ఇది కూడా క్లీన్ చేసేసుకున్న తర్వాత మనం ఏదైతే బటన్ ఈ బటన్ ఉంది కదా, ఈ బటన్ మళ్ళీ చక్కగా దీంట్లో పెట్టేసేసి ఈ విధంగా చేసేస్తే సరిపోద్ది అనమాట. చూసారా, చక్కగా ఫిట్ అయిపోయింది కదా. ఇప్పుడు మనం ఏదైతే పైప్ తీసాం కదా, ఆ పైపుని కూడా చక్కగా దీంట్లో పెట్టేసేసుకొని ఫిట్ చేసేసుకోవాలి. గట్టిగా వాటర్ లీక్ అవ్వకుండా చక్కగా ఇలా ఫిట్ చేసేసుకోవాలన్నమాట. తర్వాత ఇంకొకటి వచ్చేసండి, ఇప్పుడు నేను మీకు టోటల్ 3 పార్ట్స్ చూపించాను కదా. ఇప్పుడు ఇంకొకటి వచ్చేసి మనం ఏదైతే లోపల డ్రమ్ ఉంటుందో ఆ డ్రమ్కి ఇలా బయట ఇలా రబ్బర్ లాగా ఉంటుంది. ఈ రబ్బర్లో కూడా మనం వాష్ చేసిన క్లాత్స్ యొక్క దాంట్లో ఏమన్నా ఉంటే కనుక అవి వచ్చేసి ఇక్కడ పడతాయి అన్నమాట. వీటిని కూడా చక్కగా మనం మామూలుగా మన ఏదైతే డిషెస్ అవి క్లీన్ చేస్తాం కదా, ఆ పీచుతో అయితే కనుక చక్కగా క్లీన్ చేసేసుకోవచ్చు. మరీ గార ఎక్కువగా ఉంటే కనుక మీరు కొంచెం లైట్గా అయితే కనుక డొమిక్స్ యూజ్ చేయండి. డొమిక్స్ యూజ్ చేయడం వల్ల ఏంటంటే లోపలికి వాడద్దు, ఇక్కడ బయట వైపు మాత్రమే, అంటే ఈ రబ్బర్ ఏదైతే ఉన్నదో దాని మీద వేసేసి చక్కగా బ్రష్తో క్లీన్ చేసేసుకోవచ్చు అనమాట. నేను ఆల్రెడీ ఇది క్లీన్ చేశాను. తర్వాత వచ్చేసేసి లోపల వచ్చే మనం ఏదైతే ఉందో డ్రమ్ లోపల ఈ మోటార్కి వచ్చేసేసి మనం ఏది పడితే అది వాడకూడదండి. ఇది ఇప్పుడు నేను క్లీన్ చేయలేదన్నమాట. చక్కగా ఈకో డ్రమ్ క్లీన్ అని మన మిషన్లోనే ఆప్షన్ ఉంటుంది కదా, దాంట్లో నేను ఇప్పుడు స్క్రీన్ మీద మీకు లిక్విడ్ చూపిస్తాను, సజెషన్ చేస్తాను అనమాట. అంటే ఫ్లిప్కార్ట్లో మన అమెజాన్లో అయితే కనుక అవైలబుల్ ఉంటాయి అవి. చక్కగా వాటిని మాత్రం యూజ్ చేయండి. అలా యూజ్ చేయడం వల్ల మీకు వాషింగ్ మిషన్ ఈ మోటార్ ఏదైతే ఉన్నదో అది ఎక్కువ కాలం మన్నుతుంది అనమాట. బయట ఉండే ఏ ప్రోడక్ట్స్ అంటే సర్ఫ్ కానీ సబ్బు కానీ ఏ లిక్విడ్స్ కానీ అవేమి యూజ్ చేయకుండా ఓన్లీ వాషింగ్ మిషన్ కోసం వాడే మాత్రమే దీంట్లో వేయటం వల్ల మీకు బాగా వాష్ అవ్వడమే కాదు, చక్కగా బట్టలు అనేది మనకి వాసన అనేది రాదనమాట. ఎటువంటి బ్యాడ్ స్మెల్ అనేది ఉండదు.
చక్కగా నీట్గా అయితే కనుక వాష్ అయిపోతాయి అన్నమాట. అలాగే మీరు ఏదైతే మన వాషింగ్ మిషన్ డ్రమ్ క్లీనింగ్కి లిక్విడ్ కానీ ఏదైనా యూజ్ చేస్తున్నప్పుడు దీంట్లో అయితే కనుక ఒక నాప్కిన్ ఉంచండి. ఎందుకంటే ఆ నాప్కిన్ వల్ల ఈ హోల్స్ ఇవన్నీ కూడా చక్కగా క్లీన్ అవుతాయి అన్నమాట. అలాగే ఇంకో టిప్ ఏంటంటే మన వాషింగ్ మెషిన్ కెపాసిటీ అనేది 6 kgs 5 kgs అలాగే 7.5 kgs అలా ఇస్తారు కదా. అలా ఇచ్చినప్పుడు మనం ఎంతైతే 6 kgs ఇస్తే మీరు 5 kgs వరకు మాత్రమే బట్ట తక్కువ వేయండి. అంటే తక్కువ వేయడం వల్ల ఏమవుతుందంటే వాషింగ్ మిషన్లో వేసిన క్లాత్స్ అయితే కనుక నీట్గా వాష్ అవ్వడమే కాకుండా వాషింగ్ మిషన్ అనేది ఎక్కువ కాలం మనడానికి అయితే కనుక ఉపయోగపడుతుంది అనమాట. అలా కాకుండా వెయిట్ ఎక్కువ వేయటం వల్ల వాషింగ్ మిషన్ త్వరగా రిపేర్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. నేను దాదాపు 5 to 6 years నుంచి వాడుతున్నానండి. నాకు ఇప్పటి వరకు అయితే కనుక ఒక్క రిపేర్ కూడా రాలేదన్నమాట. నేను ఈ విధంగా అయితే క్లీన్ చేసుకున్నాను చూడండి. చక్కగా నీట్గా ఉంది కదా. అలాగే మన వాషింగ్ మిషన్ అనేది బయట చక్కగా వాషిన తర్వాత ఇలా తుడిచేసేసుకొని చక్కగా పెట్టేసుకుంటే నీట్గా ఉంటుంది అనమాట. చూసినట్టయితే నేను వాషింగ్ మిషన్ లిక్విడ్ వేసాను, అట్లాగే మన నాప్కిన్ ఒకటి ఉంచాను అనమాట. వేసేసి ఇప్పుడు ఈకో డ్రమ్ క్లీనింగ్ అయితే కనుక పెడుతున్నాను. చూడండి, నేను లోపలైతే కనుక లిక్విడ్ వేసాను, అట్లాగే మన వాషింగ్ మిషన్ ఏదైతే క్లీనింగ్ ఉంటాయి కదా అవి వేసేసి అలాగే నాప్కిన్ పెట్టాను. పెట్టి ఈకో డ్రమ్ క్లీనింగ్ అయితే పెడుతున్నాను. వీక్లీ వన్స్ ఇలా క్లీన్ చేసుకున్నట్లయితే కనుక మన వాషింగ్ మిషన్ అనేది చాలా క్లీన్గా ఉంటుంది అనమాట. నాకైతే కనుక అప్రాక్సిమేట్గా 2 hours పడుతుంది అనమాట. ఈ 2 hours లోపు చక్కగా నీట్గా మన వాషింగ్ మిషన్ అయితే కనుక లోపల డ్రమ్ అనేది చక్కగా క్లీన్ చేసేస్తుంది. డ్రమ్ క్లీనింగ్ అనేది వాషింగ్ మిషనే చేసుకుంటుంది, కానీ అవుటర్ అయితే కనుక మనమే చేసుకోవాలన్నమాట. చూడండి ఎంత బాగా క్లీన్ చేస్తుందో, దాని అంతటా అదే లోపల అంతా కూడా చక్కగా క్లీన్ చేసుకుంటుంది అనమాట. ఈ క్లీనింగ్ అప్పుడు ఇక్కడ కూడా చక్కగా క్లీన్ అయిపోతుంది అనమాట. మనం క్లీన్ చేసింది కాకుండా మిషనే చక్కగా క్లీన్ చేసేస్తాం అనమాట. చాలా బాగా వర్క్ అవుతుంది కదా. సో ఇది ఫ్రెండ్స్ మన వాషింగ్ మిషన్ క్లీన్ చేసుకునే విధానం అనేది, అలాగే యూజ్ చేసే టిప్స్ అనేది. ఇది ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకు చూపించాలనుకున్న వాషింగ్ మిషన్ క్లీనింగ్ చేసే విధానము. మీకు నచ్చింది అనుకుంటున్నాను. మన ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే కనుక మన వీడియోని ఒక లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో ఈ వీడియోని షేర్ చేయండి. వాళ్ళకు కూడా యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. సో ఇదండి ఈ వీడియో. నెక్స్ట్ మరి ఒక కంటెంట్తో మరి యూస్ఫుల్ వీడియోతో మీ ముందు ఉంటాను. ఉంటా మరి. బాయ్ బాయ్.